సౌత్ వెస్ట్ స్లోప్ అంటే ఒక ఇంటి మొత్తానికి ఈశాన్యం వైపే మొత్తంలో పల్లం ఉండాలి అనేది చాలా శాస్త్రాలు చెప్పాయి. సో మీరేం చేయండి అంటే ఈశాన్యం ఎత్తుగా చేసేసి ఈ వాటర్ అంతా స్లోప్ అంతా ఇక్కడికి వచ్చేలాగా చేయండి. ఈ ప్లేస్లో నైరుతిలో ఇదంతా స్లోప్ చేయండి. దీన్ని సాధారణంగా అయితే భూత వీధి అంటారు. కంప్లీట్ అనారోగ్యాలకు, ఆస్తిపాస్తులు మొత్తం నాశనం అవ్వడానికి, మొత్తం రిలేషన్స్ డ్యామేజ్ కావడానికి, సో ఇది ఎంతో ప్రాబ్లమాటిక్ చేస్తుందని చెప్పారు. ఎవరైతే మేము వాస్తు గీస్తూ లేదు అని మాట్లాడారో మీరు ఏం చేయండి అంటే ఈ ఏరియాలో కంప్లీట్ స్లోప్ తీసుకొని రండి. ఓకే, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్, మెయిన్ డోర్ ఆపోజిట్ సెప్టిక్ ట్యాంక్ అన్నాను. అంటే ఇప్పుడు మెయిన్ డోర్ మీరు ఇక్కడో పెట్టారనుకోండి, దీని ఆపోజిట్ ఇట్లా సెప్టిక్ ట్యాంక్ పెట్టండి ఈ ఏరియాలో. లేదు సార్ మేము ఇక్కడ మెయిన్ డోర్ పెట్టాం, సరే దీని ఆపోజిట్లో పెట్టండి, పెట్టి పైన కవర్ చేయండి, ప్రాబ్లం లేదు. సో అట్లా పెట్టండి, చూద్దాం ఏమవుతుందో. లేదు ఇంకోటి, ఈ మెయిన్ డోర్కి మెయిన్ గేట్కి రెండింటి మధ్యలో ఇటు పెద్ద వాటర్ ట్యాంక్ కానీ వాటర్ సంపు కానీ పెట్టండి, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్, సౌత్ ఈస్ట్ మెయిన్ డోర్, సౌత్ వెస్ట్ మెయిన్ డోర్, నార్త్ వెస్ట్ మెయిన్ డోర్ అన్నాను. అంటే మీరు ఆగ్నేయంలో, తూర్పు ఆగ్నేయంలో ద్వారం పెట్టి చూద్దాం. ఈ మూలకు పెట్టండి, ఈ మూలకు పెట్టండి, ఈ మూలకు పెట్టండి, ఈ మూలకు పెట్టండి, ఇట్లా డోర్లు పెట్టి చూడండి. అంటే వాస్తు పాటించే వాళ్ళేమో ఇటువైపు పెడుతున్నారు, అంటే ఈ తూర్పు సెంటర్ నుంచి ఈశాన్యం వైపు పెడుతున్నారు. ఎవరైతే మేము పాటించము అన్నారో వాళ్ళు కిచెన్ ఈశాన్యంలో పెట్టి ఆగ్నేయంలో వచ్చేసేసి ఏం చేయండి, డోర్ పెట్టండి. లేదంటే దక్షిణ నైరుతిలో పెట్టండి, పడమర పూర్తి నైరుతిలో పెట్టండి, ఉత్తర వాయువ్యంలో పెట్టండి. సో ఇలాంటి మరిన్ని రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.